జిఎస్టీ 2.0 అని, జిఎస్టీ సవరణలని చాలా ప్రయోజనాలు కలగబోతున్నాయి అని చెప్పి కేంద్రం కంటే బీజేపీ కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేశారు బ్రహ్మాండంగా. సరే, ఇప్పుడు జిఎస్టీ సవరణలు స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూళ్ల గ్రోత్ ఎలా ఉండదో చూద్దామని చెప్పి ఈ అక్టోబర్ నెల నవంబర్ 1 వస్తే జిఎస్టీ వసూళ్ళ అవి విడుదలవుతాయి కదా, కేంద్రంలో ఎంత పెరుగుదల, ఏ రాష్ట్రంలో ఎంత అని చెప్పి అది చాలా ఆసక్తిగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ వసూళ్ళు అనేటివి మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. డైరెక్ట్గా ఈరోజు పత్రికల హెడ్డింగ్ 9% పడిపోయిన జిఎస్టీ వసూళ్ళు అని. 9% పడిపోయినాయంట. అదేంటి? రాష్ట్రంలో జిఎస్టీ వసూళ్లు అక్టోబర్ నెలలో 9% క్షీణించాయి. స్లాబ్ రేట్ల సవరణ తర్వాత దేశవ్యాప్తంగా 2% వృద్ధి నమోదవగా ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణలో 10% చొప్పున, తమిళనాడులో 4% చొప్పున పెరుగుదల ఉండడం గమనార్హం. రాష్ట్రంలో అక్టోబర్ జిఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3,815 కోట్ల నుంచి 3,490 కోట్లకు పడిపోయాయి. నికర వసూళ్లు కూడా జగన్ ప్రభుత్వ అధికారంలో ఉన్న 2023తో పోలిస్తే తగ్గాయి. 2023 అక్టోబర్లో 3,098 కోట్లుంటే ఈ ఏడాది అక్టోబర్లో 3,021 కోట్లకే పరిమితమయ్యాయి. స్లాబుల సవరణ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో జిఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగ్గా ఒక్క ఏపీలోనే తగ్గాయి. అక్టోబర్లో తెలంగాణ గ్రాస్ జిఎస్టీ వసూళ్లలో 10% వృద్ధి కనిపించింది. కర్ణాటకలో 13,030 కోట్ల నుంచి 14,395 కోట్లకు పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రాస్ జిఎస్టీ వసూలు 1.42 లక్షల కోట్ల నుంచి 1.45 లక్షల కోట్లకు పెరిగాయి. ఏప్రిల్, అక్టోబర్ మధ్య ఏపీలో జిఎస్టీ వసూలు గత ఏడాది కంటే కేవలం 2.7% పెరిగి 27,059 కోట్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 7.8% వృద్ధి నమోదైంది అని. ఎక్కడైనా జిఎస్టీ వసూలు మినిమం గ్రోత్ కనిపిస్తూ ఉంటాయి, కానీ ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్లో పడిపోతూ ఉన్నాయి. దీనికి సమాధానం ఏముంటుందో.